హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. ఇవాళ కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రాజస్థానీ ఫేమస్ అయిన గేవర్ గేవర్ స్వీట్ చేసే గేవర్ స్వీట్ చూపిద్దాం అనేసి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట మనము గవర్ చేసేది. సో ఇక్కడ నేను గీ ఒక హాఫ్ కప్ అనుకోండి, 5 to 6 స్పూన్స్ వేసింటాను. ఇది బాగా కలిసేలాగా ఐస్ క్యూబ్స్ ఎందుకంటే చూసారా ఇంత తొందరగా గడ్డ కట్టేసిందో, మనకు ఈ క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. అందుకని ఐస్ గడ్డ కట్టింది. మామూలుగా అయితే ఆయిల్ కలవదు కదండి ఆ వాటర్లో, బట్ ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంత బాగా మిక్స్ అవుతుందో నేను చూడండి. ఇది తీసుకుంటూ మనం కలిపోయేలాగా బాగా గట్టిగా రబ్ చేయాలన్నమాట. మెత్తగా వెన్నలాగా చూడండి, వెన్నలాగా అయిపోతుంది. కొంచెం ఇది ఒకటే ఈ ప్రాసెస్ కొంచెం కష్టమే, బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా చూసారా ఇంత క్రీమీ స్ట్రక్చర్ అయినప్పుడు కొద్దిగా ఒకేసారి ఇది మైదా అండి, కొద్దిగా వేసుకొని దాన్ని ఆ మిక్చర్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట. ఆ మిక్చర్లోకి మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్దిగానే వేసుకుంటూ ఆ మిక్చర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతుంది. ఇక్కడ ఎంత మనం మిక్స్ చేస్తామో, ఎంత బాగా కలుపుతామో అదే టేస్ట్ అండి. యాక్చువల్గా అదే ఫ్లఫీ చూసారు ఎంత బాగుంది. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. 50 గ్రామ్స్ నెయ్యిలోకి 150 గ్రామ్స్ పడుతుందండి మైదా. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, కొద్దిగా వేసుకుంటూ. చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోతుందో, ఒక ముద్దలాగా వచ్చేస్తుంది కదా. సో ఇంకొద్ది వేసేద్దాము. బాగా కమ్మగా స్మెల్ వస్తుంది, వెన్న కదా, నెయ్యి వెన్న అయింది కాబట్టి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ మై ఫ్యామిలీ, సపోర్ట్ మై ఛానల్ పల్లవిస్ వరల్డ్. సో ఇలా ముద్దగా అవుతుంది కదా, బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. అది ఎంత బాగా మిక్స్ అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇది రాజస్థానీ స్వీట్ కదండి. సో అసలు స్వీట్స్కి పెట్టింది పేరు యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ అండి. అన్ని వెరైటీస్ చేస్తారు, మనం కూడా చేస్తాం మన సౌత్ ఇండియన్స్లో కూడా, బట్ వాళ్ళ స్వీట్స్ ఎక్కువ ఫేమస్. మీకు ఇష్టమైన స్వీట్ ఏదో కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన స్వీట్ నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని, ఎలా అంటే పల్చగా, ఎలా అంటే మనం దోశ పోసుకునే బ్యాటర్ కన్నా ఇదిగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వావ్ నైస్. కోల్డ్ వాటర్ అయితే ఇంకా బాగుంటుంది, చన్నీళ్ళు. దోశ బ్యాటర్ కాకుండా ఉండలు లేకుండా వెన్న, సేమ్ పాలలో వెన్న తీసినట్టుంది చూసారా. సో అందుకేనేమో ఆ స్వీట్కి అంత టేస్ట్ వస్తుంది, కమ్మగా స్మెల్ వస్తుందండి. మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎక్కడెక్కడ రీచ్ అవుతుంది, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో అని తెలుసుకోవడానికి. సో మీకు ఇష్టమైన స్వీట్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలుసగా చేసుకోవాలి. వాటర్ ప్లీజ్, వాటర్. ఉండలేకుండా మెయిన్ అదే, ఇదే అన్నమాట ప్రాసెస్. ఉండలే ఉండకూడదు మనం చేసే రెసిపీకి. చూడండి ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. నాకైతే వెన్న ఇష్టం కదా, ఈ స్మెల్ నేను తినేలా అనిపించేస్తాను బాబు. నేనైతే చక్కెర పాకు పెట్టుకున్నాను. సో ఉండలేకుండా చూడండి ఇలా ఉండలేకుండా. టైం 15 మినిట్స్ పైన పడుతుందండి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. స్లోగా నిదానంగా చేసుకోండి. ఎప్పుడన్నా హాలిడేస్ అంటే సండేస్ అలా చేసుకోండి. మీకు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వస్తారు కదా, ఆ టైంలో చేసుకోండి. వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, మీ శ్రీవారు అలానే పడు. మీ హస్బెండ్ అలా చెప్పిన మాట విని చెప్పిన మాట వింటారు.
చూడండి ఇలా జారుడుగా చేసుకోవాలి. పలుచగా ఉంటేనే మనకు అది రెసిపీ బాగా వస్తుంది అనమాట. ఉండలు ఉన్నాయి కాబట్టి ఇంత సేపు ప్రాసెస్. సో కొంచెం వావ్ వావ్ ఏదైనా అంతే అండి ప్రాసెస్ మనం చేసేదాన్ని బట్టి టైం తీసుకొని చేస్తేనే ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు ఏదైనా తొందరగా చేస్తే రెసిపీ చూడండి ఏదో ఒకటి చెడిపోతుంది అనమాట. అదే టైం తీసుకొని మెయిన్ మనం ఇలా నీట్గా చేసి వండి పెడితే ఎక్కడికి వెళ్తారండి, బయట ఎందుకు వెళ్తారు హోటల్స్కి? హ్యాపీగా స్వీట్ స్టాల్కి కానీ ఇంట్లోనే చేసి పెట్టండి. హెల్దీ యాక్చువల్లీ ఇంటి హోమ్ ఫుడ్ చాలా హెల్దీ. ఇప్పుడుండే కాలానికి బయట అంతా కల్తీనే. అదేదో ప్రశాంతంగా మనమే తెచ్చి మన పిల్లలకు మన హస్బెండ్ చేసి పెడితే వాళ్ళు బయట ఎందుకు వెళ్తారు? ప్లీజ్ కామెంట్ చేయండి మీ నేమ్ ఏందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పల్లవిస్ వరల్డ్. చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాగా వేడి. ఇప్పుడు కొంచెం మనం చేసుకున్నాం మిక్సర్ వేసుకోవాలి. itu yang kita kalian kita akan ya so tidak dikilang lagi mau kita gitu sampai kita jalan kalau kita gitu సో ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది, బాంబ్ వెళ్ళినట్టు వస్తుంది. సో అందుకోసం నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో ఇలా అండి ఎంతో ఈజీగా టేస్ట్ అయ్యింది చేసుకోవచ్చు అనమాట గేవర్. వావ్, చూసారా ఎంత బాగా వచ్చాయో. నేనైతే 4 పీసెస్ చేశాను. టేస్ట్ ఇట్. సో ఎంతో రుచికరమైన సో గేవర్ రెడీ. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. వావ్, నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉందండి నిజంగానే. ఫస్ట్ది అయితే ఫ్లాప్ అయింది, ఎందుకంటే కొంచెం పలుసగా చేశాను కాబట్టి. నెక్స్ట్ సరిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన షుగర్ సిరప్ స్లోగా అన్నిటికీ అయ్యేలాగా కింద నుంచి అన్నిటిలోకి పడేలాగా వేసుకుందాం. కోడి పిల్లని తెచ్చినట్టున్నారు కింద తింటారు. అదే సౌండ్ బయట మొగ్లిగడ కాసుకుంటాడు ఇంకా దానికోసం. సో ఇదండి ఎంతో టేస్టీ అయిన గేవర్ రెసిపీ, రాజస్థానీ స్పెషల్. చాలా టేస్టీగా ఉంది, క్రంచీగానే ఉంది, వెన్నెలా కరిగిపోతుంది.
సో ప్లీజ్ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ ఎన్ని లైక్స్ వస్తే అంత రీచ్ అవుతుందంట. ప్లీజ్ డ్రై ఫ్రూట్స్ సబ్స్క్రైబ్. ఓన్లీ క్యాషు అండ్ గ్రేప్స్ ఉన్నాయి. సో గ్రేప్స్ మరి బాగుండదు కాబట్టి జస్ట్ ఓన్లీ క్యాషుతోనే. చూసారా ఎంతో టేస్టీ అయిన గేవర్ రెడీ. కొన్ని ఫొటోస్ తీసుకో తమ్లైన్కి. వీడియో ఎంతో కష్టం. సో చూసారా ఎంతో టేస్టీ అయినా అతి కష్టంతో ఫ్రెండ్స్ గేవర్ రెడీ. రాజస్థానీ స్టైల్ గేవర్ రెడీ. తిని చెప్తాను ఫస్ట్. యాక్చువల్గా ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. సో క్రంచీగానే ఉంది, అలానే పీసెస్. సో ఎంతో టేస్టీ అయినా సూపర్ అకిరా, నిజంగా సూపర్ అండి. అంటే మిల్క్ మేడ్, నెక్స్ట్ షుగర్ సిరప్, ఇలాచీ ఫ్లేవరు అయినా ఆ బటర్ టేస్ట్ చూసారా, అబ్బా వేరే లెవెల్. ప్లీజ్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి. చేయని వాళ్ళు ప్లీజ్ నచ్చుంటే లైక్ ఇవ్వండి. తిన్నా ఎట్టుందమ్మా? దానికి స్వీట్ అంటే ప్రాణం. అన్నీ బాగుందన్నా.